హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది జనవరి 21 వ్లాగ్ అండి. ఈరోజైతే మార్నింగ్ 6 o'clockకే లేచాను. నిన్న మా హస్బెండ్ నాకు చెప్పులు అయితే కొనిచ్చారు కదా, సో ఇంక చెప్పులు ఈ రోజు నుంచి ఇంట్లో వేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. ఈ చెప్పులు బాగున్నాయి అనుకుంటే ఇంకొక జత తీసుకుంటానండి, బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి. ఇదిగోండి చెప్పులైతే నిన్న ఒకళ్ళు అడిగారు, ఎక్కడ తీసుకున్నావు భవాని, నాకు సేమ్ నీకులాగానే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనేసి. ఇవి నేను అపోలో ఫార్మసీలో అయితే తీసుకున్నానండి. ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నట్టున్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. మార్నింగ్ 6 o'clock లేచానండి. లేచిన తర్వాత క్విక్గా వంట పని అయితే స్టార్ట్ చేశాను. పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది, సో వాళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. అందుకనేసి నేను బియ్యం అయితే నీట్గా వాష్ చేసేసాను. ఇంకా బియ్యం కడిగైతే స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. మరో స్టవ్ మీద పిల్లలిద్దరూ తాగడం కోసం అయితే వేడి నీళ్ళు పెడుతున్నాను. మా షాను ప్రతిరోజు మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు అయితే తాగుతుందండి. ఇంకా దానికి వాటర్ బాటిల్ కూడా వేడి నీళ్ళే పెట్టమని అడుగుతుంది అనమాట. అందుకనేసి వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఇంకా ఈరోజు కూర అయితే పప్పు వండమని చెప్పారు మా వారు. పిల్లలు కూడా పప్పు అయితే బాగా ఇష్టంగా తింటారు, అందుకనేసి పప్పు అయితే వండుతున్నాను. ఎర్రకంది పప్పే ఎందుకు వండుతున్నాను అంటే, మొన్న మా హస్బెండ్ ఎర్రకంది పప్పు ఇచ్చుకున్నారండి. అయితే అది వెంటనే పాడైపోయేలాగా అనిపిస్తుంది నాకు. సో త్వరగా దాన్ని కంప్లీట్ చేసేద్దాము, ఆ తర్వాత పసుపు కందిపప్పు వాడదాము అన్నట్టుగా ఎర్ర కందిపప్పును అయితే నేను కంప్లీట్ చేసేద్దాము అని రెగ్యులర్గా వాడుతున్నాను. అండ్ నేను ఇంకేమనుకుంటున్నానంటే, మనము ఏ కూర వండుకున్నా ప్రతిరోజు పప్పు అన్నది కంపల్సరీగా వండుకుందామా అని అనేసి అనిపిస్తుందండి. ఎందుకంటే నా చిన్నప్పుడు ఒక ఆంటీ ఉండేవారండి, తను గవర్నమెంట్ స్కూల్లో టీచర్ కింద చేసేవారనమాట. వాళ్ళ ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా కూడా పప్పు అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. పప్పు చాలా హెల్దీ, పప్పు రోజు తినాలి అనేసి ఆవిడ చెప్తూ ఉండేవారు. ఏ కూర వండినా, బెండకాయ ఉన్నా, దొండకాయ ఉన్నా, చికెన్ వండినా, ఏది వండుకున్నా పప్పు కూర ఖచ్చితంగా వండుకునేవారండి. ఒక 2-3 ముద్దలు పప్పు అన్నం తిన్న తర్వాత వేరేది అయితే తినేవారు అనమాట. పప్పు అంతా హెల్దీ అనేసి చెప్తూ ఉండేవారు. మేము అనుకునే వాళ్ళం, వీళ్ళకి ఏమైనా కందిపప్పు ఫ్రీగా వస్తుందా ఏంటి, ఇంత వండేసుకుంటున్నారు అనేసి అనిపించేదండి. కానీ అది చాలా హెల్దీ అంట పప్పు. ఇంకా నేను మా వారితో అదే చెప్తున్నాను, మనం పప్పు కొంచెం వేసుకుని ఆకుకూరలు వేసుకుని వండుకుందాము, మనము కూడా పప్పు అయితే ఇష్టంగా తింటుంది కదా అనేసి మా వారికి చెప్పాను. సరే అయితే అలాగే చెయ్యి అన్నారు. మరి అయితే నేను అలా చెయ్యాలంటే నువ్వే తీసుకురావాలా ఆకుకూరలు అనేసి అన్నాను నేను. ఇంక ఈరోజైతే కూరగాయలు ఏమీ లేవండి, టమాటాయే ఉంది. అందుకనేసి పప్పు టమాటా అయితే వండుతున్నాను అనమాట. ఇంకా ఈ వాటర్ బాటిల్ ఇండస్ వ్యాలీలో తీసుకున్నానని చెప్పాను కదండి, మొన్న వాళ్ళు పంపించారు అని నిన్న వ్లాగ్లో. ఈ బాటిల్ అయితే మా షానుకి ఎంత నచ్చేసిందోనండి. నేను గోరువెచ్చగా షాను కోసము నీళ్ళైతే వేస్తున్నాను. ఇంకా గోరువెచ్చగా వేసిన నీళ్ళు అది మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వేడిగానే ఉంటున్నాయన్నమాట. చక్కగా దానికి అలాగా వేడి వేడిగా నీళ్ళు తాగడం చాలా ఇష్టమేమో. అమ్మ నాకు చాలా నచ్చేసిందమ్మా, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నేను వచ్చే వరకు వేడిగా ఉంటున్నాయి, నాకు రోజు ఈ బాటిల్ పెట్టమ్మా అనేసి అంటుంది. వాళ్ళ అక్కకి ఆ బాటిల్ నచ్చడం చూసి మా మను నాకు కూడా కావాలి, ఈ బాటిల్ నాకు ఇచ్చే అనేసి అంటుందన్నమాట. నెక్స్ట్ మంత్ అడుగుతానులేమో ఇంకో బాటిల్, ఇప్పుడు అయితే నువ్వు ఇది పట్టుకుని వెళ్ళని దానికి వేరే బాటిల్ అయితే పెట్టాను. అయినా మా మను అస్సలు నీళ్ళు తాగదండి. సో ఇంకా అందుకనేసి నేను దానికి చిన్న బాటిల్ అయితే పెడుతున్నాను అనమాట. ఈ లోపల మా హస్బెండ్ అయితే నిద్ర లేచి బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారండి. సో తనకి టీ అయితే పెడుతున్నాను. ఒక గ్లాసు టీ పాలు తీసుకుని 2 స్పూన్లేమో పంచదార వేస్తాను, 2 స్పూన్లు టీ పొడి వేస్తానండి. నేను యూజ్ చేసే స్పూన్స్ చాలా చిన్నవన్నమాట. ఇదిగోండి టీ అయితే మరిగిపోయింది. సో మా హస్బెండ్కి అయితే టీని వడపోసేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. నాకు నిన్న ఒక న్యూస్ చూసి చాలా బాధ అనిపించింది, అది నేను కంపల్సరీ మీతో అయితే షేర్ చేసుకోవాలని అనిపించింది. అలాంటి సిమిలర్ న్యూస్లు ఇంకా నేను చాలా చూశానన్నమాట. సో దాని గురించి అయితే మీతో చెప్పాలి అనుకుంటున్నాను. నేను నిన్నే చూశానండి. అప్పుడే చాలామంది వీడియోస్ పెడుతున్నారు కానీ, ఎందుకులే మనకు అవసరం లేదు కదా అన్నట్టు నేను చూడలేదు. కానీ ఏంటి ప్రతి ఒక్కళ్ళు దీనికోసమే మాట్లాడుతున్నారు అనేసి ఒక వీడియో అయితే చూశాననమాట. అదే కేరళ బస్ కేసే అండి. ఒక అమ్మాయి, తను కేరళలో ఉంటారంట. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చేస్తూ ఉంటారంట. తను బస్సులో వెళ్తుందంటండి. బస్సు చాలా రష్గా ఉందంట. తను సీట్ దొరకకపోతే నుంచునే ఉంది. సో అలా బస్సులో లేడీస్, జెంట్స్ అందరూ ఉంటారు కదండీ. అలా ఇంకొక అతను కూడా అలా ఉన్నారనమాట. సో అప్పుడు ఈ పిల్లకి మరి ఏం బుద్ధి పుట్టిందో ఏమో తెలీదు కానీ, అతను ఉన్నాడు కదా, అతని పక్కనే నుంచుని సెల్ఫీ వీడియో తీసుకుంది. అతనికి కొంచెం టచ్ అయ్యేలాగా అలా నుంచుందనమాట. అతను చెయ్యి ఎలా కదుపుకున్నాడు.
కదిపితే ఆ పిల్ల వీడియోని చక్కగా రికార్డ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి, ఇదిగో నేను లోకల్ బస్సులో ప్రయాణం చేస్తే ఈ పర్సన్ నాతోటి మిస్‌బిహేవ్ చేశాడు. అంటే నన్ను ఫిజికల్‌గా టచ్ చేయాలని చూసాడు అనేసి వీడియో పెట్టింది. ఆ పిల్ల వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి? ఇలాంటి కంటెంట్‌కి మనకి మంచి కామెంట్స్ వస్తాయి. వీడియో కూడా చక్కగా వైరల్ అవుతుందన్న ఉద్దేశంతో పెట్టింది. ఈ పిల్ల తన వైపు నుంచి మాత్రమే ఆలోచించుకుంది. మంచిగా వైరల్ అవుతుంది, వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తారు అని ఆలోచించి వీడియో అయితే పెట్టేసుకుంది. కానీ ఆపోజిట్ పర్సను ఎంత సఫర్ అవుతారు అన్నది ఆలోచించలేదండి. సో, అతను ఆ వీడియో పెట్టంగానే 2,000,000 వైరల్ అయిపోయిందంట. వైరల్ అయిన తర్వాత ఇతన్ని రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆ రీల్‌లో చూసి గుర్తుపట్టడం స్టార్ట్ చేశారనమాట. ఈ పర్సనే కదా ఆ అమ్మాయితో అలా బిహేవ్ చేసింది అని గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. అలాగా ఆ నోట ఈ నోట ఆఫీస్‌లో అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ అమ్మా, నాన్నకి కూడా తెలిసిపోయిందనమాట. సో, ఆఫీస్‌లో అందరూ కూడా తను వెళ్తున్నప్పుడు తన వెనకాల గొనుక్కోవడము, లేకపోతే తనని అసహ్యంగా చూడడము ఇలా అయితే చేశారనమాట. సో, ఆ బాధను తట్టుకుని ఎలా అయితే ఇంటికొస్తే ఇంట్లో ఆళ్ళ అమ్మ, నాన్నకి కూడా తెలిసిపోయింది విషయము. ఇంక అతను మనస్తాపానికి గురయ్యాడు. అప్పటికే అతను 3 డేస్ నుంచి అందరికీ చెప్పాడంట. లేదు ఇదేదో తను వ్యూస్ కోసం అలా చేసుంటది. నేనసలు ఎవరిని అలాగా టచ్ చేయలేదు, అలా బిహేవ్ చేయలేదు అని ఎంత చెప్పినా ఎవరు నమ్మలేదంటండి. అసహ్యంగా చూసారు. ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఆ రీల్ కింద ఎవరెవరు ఏం కామెంట్లు పెట్టారు ఏంటి అన్నది చూసారన్నమాట. మనుషులు కూడా ఎలా ఉంటారంటేనండి, అసలు ఒకవైపే చూస్తారన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను టచ్ చేశాడు అన్నట్టు చెప్పింది. ఆ పిల్ల మాటలే నమ్ముతున్నారు తప్పించి, అసలక్కడ ఏం జరిగింది, ఏంటి అన్నది ఎవ్వరు తెలుసుకోరు. రెండో వైపు ఏం జరిగింది, అది నిజమా కాదా అన్నది తెలుసుకోరు. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ అయితే పాస్ చేసేస్తూ ఉంటారు కదా! ఆడిని ఉరివేసేయాలి, ఆడిని చంపేయాలి అన్నట్టు ఇలా రకరకాలుగా కామెంట్స్ అయితే బలిపెట్టేస్తారండి జనాలు. సో, ఇంకా అలాంటి నెగెటివ్ కామెంట్స్ అన్నీ చూసి నేను చేయని తప్పుకి నేను నా పేరెంట్స్ ముందేంటి, అందరి ముందేంటి నేను సిగ్గుపడాల్సొచ్చింది, ఆఫీస్‌లో సిగ్గుపడాల్సొచ్చింది అనేసి ఇంకా అతను మనస్తాపానికి గురయ్యి ఉరి వేసుకొని చనిపోయాడనమాట. సో, అతను బ్రతికుండగా నేను ఈ తప్పు చేయలేదు అని ఎంత మాట్లాడినా ఎవ్వరు పట్టించుకోలేదండి. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు కేసులని అవని ఇప్పుడు పోరాటాలైతే చేసేస్తున్నారు. బ్రతికున్నప్పుడే ఆయన చెప్పాడు. నేను చేయలేదు ఇలాగా, నేను చేయలేదు ఇలాగా అనేసి. బట్ ఇంక చచ్చిపోయిన తర్వాత ఆయనకి న్యాయం అయితే వచ్చిందిలెండి. చివరికి ఆ పిల్లనైతే పట్టుకున్నారన్నమాట. ఈ పిల్ల వ్యూస్ కోసము పెట్టింది, ఫాలోవర్స్ కోసం బానే పెట్టేసింది. సో, చివరికి తను ఇతను చనిపోగానే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ అన్నిటిని డిలీట్ చేసేసిందనమాట. డీయాక్టివేట్ చేసేసుకుంది. సో, ఇంకా తనని ఎలా అయినా పట్టుకోవాలి అనేసి అందరూ గొడవ చేస్తూ ఉంటారు కదా! సో, ఫైనల్లీ తననైతే ఇప్పుడు అరెస్ట్ చేశారు. బట్ అరెస్ట్ చేసినా కూడా అనవసరంగా ఒక నిండు ప్రాణం అయితే పోయింది. అండ్ ఈ కేసులో నేను ఇంకొకటి ఏమనుకున్నానంటే, అతను అనవసరంగా చచ్చిపోయాడండి. పోరాడాల్సింది కదా! నేను ఈ తప్పు చేయలేదు. నేను చేయకుండా నా మీద ఎందుకింత పెద్ద బ్లేమేశారు అని తను ఎదురు తిరగాలి. అంతే తప్పించి అలాగా మనస్తాపానికి గురయ్యి చనిపోవడం అన్నది నాకైతే అసలు నచ్చలేదు. నేను ఇలాంటి సిట్యుయేషన్స్ జరిగినప్పుడు ఇదే విషయం నాకు జరిగితే నేను ఎలా రియాక్ట్ అవుతాను అనేసి నేను అనుకుంటాననమాట. సో, దానికి తగ్గట్టుగా దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి, అలా రియాక్ట్ అవ్వాలి అనేసి నేను అనుకుంటాను. సో, అలా నేను నా మైండ్‌ని ఈ నెగెటివ్ సిట్యుయేషన్‌లో కూడా స్ట్రాంగ్ ఎలా చేసుకోవచ్చు అన్నది ఊహించుకుంటూ ఉంటాననమాట. మనుని కూడా స్కూల్‌కి పంపిద్దాము అనేసి నేను రెడీ చేశానండి అన్నీని. అయితే మనుకి నిన్న బ్లడ్ టెస్ట్‌లు అవి చేపిచ్చాం కదా! సో, ఈరోజు కూడా అది గొంతుకులో మంటొస్తుంది అదే గొంతుకు గుటక వేస్తుంటే నొప్పొస్తుంది అనేసి అందనమాట. ఇంకెలాగో బ్లడ్ టెస్ట్‌లు చేపిచ్చాం కదా! రిపోర్ట్‌లు అవి చూపించాలి కదా! సో, ఇంక మనుని ఈరోజు స్కూల్‌కి వద్దులే నేను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాను మనుని అని మా హస్బెండ్ అయితే పిల్లని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లారండి. పిల్లని తీసుకొని ఆయన బయటికి వెళ్ళంగానే నేను ఇంకా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను. 9:20 ఆ టైంకి ఎడిటింగ్‌లో కూర్చుంటే 11:30 కల్లా ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ చేసేసానండి. ఇంకా తర్వాత ఈ హ్యాండ్ వాష్ చేయాల్సినవి చాలా బట్టలున్నాయి. మొన్న పండగకన్నీ అందరూ కొత్త బట్టలే వేసుకున్నారు కదండీ! ఇవి మిషన్‌లో వేయడం నాకు ఇష్టం లేదు. సో, చక్కగా దీన్ని హ్యాండ్ వాష్ చేద్దాము అనేసి పొద్దున్నే నీళ్ళైతే పెట్టానండి. ఇంక ఈటిలనైతే హ్యాండ్ వాష్ చేస్తున్నాననమాట. నేను ఈ బట్టలు ఉతుకుతూ ఉండగా 12:30 ఆ టైంకి మా హస్బెండ్ మను అయితే హాస్పిటల్ నుంచి వచ్చేసారండి. డాక్టర్ ఏదో మీటింగ్‌లో ఉండడం వల్ల చూడడం లేట్ అయిందంట. సో, ఇంకా వచ్చేసిన తర్వాత వాళ్ళు క్విక్‌గా భోజనం అయితే చేసేసారు. నేనైతే బట్టల పని అయిన తర్వాత చేస్తాను. మళ్ళీ సబ్బు వాసన వస్తుంది చేతులు అనేసి ఇంక నేను తినలేదు. సో, ఈ బట్టలన్నీ ఉతికి వీటిని తీగల మీద ఆరేసేసరికి టైం అయితే 1:30 అయిపోయిందండి.
నాకెందుకో కొత్త బట్టల్ని మిషన్‌లో వేయడం చాలా భయమండి. ఎందుకంటే ఎక్కడైనా పాడైపోతాయేమో, ఏమన్నా కలర్స్ అంటుకుపోతాయేమో, లేకపోతే ఇవే కలర్స్ దిగి వేరే బట్టలకి అంటుకుపోతాయని. సో, నాకు వేయబుద్ధి కాదు. హమ్మయ్య! ఈరోజు పనులైతే చాలా చాలా ఫాస్ట్‌గా చేశానండి. టైం ఇప్పుడు కరెక్ట్‌గా 1:30 అవుతుంది. 11:30 కల్లా ఎడిటింగ్ కంప్లీట్ చేసేసి తర్వాత బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను. ఇవి బట్టలైతే మొత్తం హ్యాండ్ వాష్ చేశాను కదా! తెల్లటి బట్టలైతే బయట ఆరేసేసానండి. ఇంకా సారీ అది వాష్ చేసేసి ఇక్కడ పెట్టాను. నీళ్ళన్నీ వాడిపోయినాయి. అయితే ఇటు పక్కన బట్టలున్నాయి తీగల మీద. ఈ బట్టలన్నిటిని నిన్న వాషింగ్ మిషన్‌లో వేసినాయి అనమాట. ఇవి తీసేసి మడతలు పెట్టిన తర్వాత తీగల మీద ఆ సారీ, జాకెట్ అవి ఉన్నాయి. అవి అయితే ఆరేస్తాను. ఇప్పుడు టైం 1:40 అవుతుందండి. బాత్రూమ్స్ 2 కడిగేసి నేనైతే స్నానం చేశాను. చాలా చాలా ఆకలిగా ఉంది. కళ్ళు తిరిగిపోతుంది. ఫస్ట్ ఫుడ్ అయితే తినేసి తర్వాత నేను రెడీ అవ్వి షానుని తీసుకొచ్చాక అప్పుడు మిగతా పని అయితే పూర్తి చేస్తాను. మా షానుని కూడా స్కూల్‌కి వెళ్ళి తీసుకొని వచ్చేసానండి. ఇంకా మా మను అయితే ఇంట్లో ఉండి అక్క ఎప్పుడొస్తది అని వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా ఆళ్ళ అక్క వచ్చేసింది కదా! వాళ్ళిద్దరూ అయితే ఆడుకుంటున్నారు. నిన్న మను కోసము బియ్యం జావకి పిండి అయితే మిక్సీ పట్టి ఉంచాను కదండీ! సో, మళ్ళీ ఆ పిండి అలాగే ఉంచితే పెంకుపురుగు ఏమైనా పట్టేస్తది అనేసి ఇప్పుడు పిల్లల కోసం అయితే జావ కాస్తున్నాను. కొంచెం బియ్యం పిండిని నీళ్ళలో అయితే కలిపేసుకొని దానికి ఉప్పు అయితే వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇది కొంచెము ఉడుకుతుంది అనుకున్నాక మనము దీంట్లోకి రాగి పిండి వేసుకుంటే చాలా బాగుంటుందండి జావ, ఎంత టేస్టీగా ఉంటుందోని. సో, నేను 1½ స్పూన్ రాగి పిండి అయితే తీసుకుని దాన్ని వాటర్లో అయితే చక్కగా డిజాల్వ్ చేసేసుకున్నాను. ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఆ మరుగుతున్న బియ్యం పిండి దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుని కొద్దిసేపు ఉడికిచ్చేసుకుంటే అయిపోతుందనమాట. ఇంకా నేను ఈరోజు పిల్లలకి ఇది స్నాక్స్ కింద అయితే ఇచ్చానండి. ఇగోండి మా మను అయితే మాత్రము ఈ స్కూటర్‌తో అయితే ఆడుకుంటుంది. అది దాని టెడ్డీ బేర్ అనమాట. టెడ్డీ టెడ్డీ ఎక్కడున్నావమ్మా అని అంటా ఉంటదండి. నాకు భలే నవ్వొస్తది. నీ పాప అమ్మ అనేసి అంటూ ఉంటాను నేను. ఇంకా దాన్నైతే స్కూటర్ మీద ఎక్కించుకుని షికారు తిప్పుతుందంటండి. సో, తిప్పుకుంటుంది. వస్తమాన టెడ్డీ బేర్ ఏమో కింద పడిపోతా ఉంటదనమాట. ఇంక ఈ ప్రోడక్ట్ కావాలంటే ట్యాగ్ చేస్తాను చూడండి. ఇంకా తర్వాత నేను తీగల మీద బట్టలైతే ఉన్నాయండి. వాటినైతే మడతలు పెట్టేసి ఇందాకడ చీర ఉతికాను కదా! దాన్ని ఇంకా ఆరేయలేదు. ఆ చీరని ఇక్కడైతే ఆరేస్తాను. మళ్ళీ బట్టలు ఉన్నాయనుకోండి ఇవి తడిచిపోతాయి కదా! అందులోని హ్యాండ్ వాష్ చేసిన బట్టలు నీళ్ళు ఎక్కువ కారుతూ ఉంటాయి. ప్లస్ ఆరడానికి కూడా టైం పడుతుంది. సో, ఫస్ట్ ఈ బట్టలన్నిటిని మడతలు పెట్టేసుకుంటే ఆ పని అయితే చేయొచ్చు అనేసి ఇంక ఈటినైతే మడతలు పెట్టుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ 1:30 వరకు పనులైతే భలే ప్రొడక్టివ్‌గా చేశానండి. చాలా త్వరగానే. తర్వాత నుంచి ఇంకా స్లో అయిపోయింది. ఇంకా ఇందాక నేను చెప్తున్నాను కదా! కేరళ బస్సు సీన్ గురించి. సో, పాపం మా పిల్ల అలాగా ఒక అతన్ని బలి చేసేసిందండి. తననే కాదు, ఈ మధ్యన నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియోస్ అయితే చూస్తున్నానండి. రీసెంట్‌గా ఒక వీడియో చూశాను. నేను, మా హస్బెండు. సో, మేమిద్దరం ఇలాగ అనుకున్నామనమాట. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిచ్చేస్తున్నారురా బాబు! జనాలు వేరే పర్సన్ గురించి ఆలోచించట్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళదైపోయింది. మేం బావుంటే చాలు, మా వీడియోస్ వైరల్ అయితే చాలు అన్నట్టు అనుకుంటున్నారు తప్పించి, ఆపోజిట్ పర్సను దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారు అన్నది అసలు ఊహించుకోవట్లేదు. మొన్న ఒక వీడియోలో ఏంటంటే ఒకతను ఒళ్ళో ల్యాప్‌టాప్ బ్యాగ్ అయితే పెట్టుకున్నారండి. చేతులు కూడా ల్యాప్‌టాప్ బ్యాగ్ వెనకాల అంటే చేతులు ఒళ్ళో పెట్టుకొని పైన బ్యాగ్ అయితే ఒక చెయ్య లోపలికి ఉంది. చెయ్యి పైన ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉంది. ఇంకో చెయ్యితో ల్యాప్‌టాప్ బ్యాగ్‌ని పట్టుకున్నాడనమాట ఒళ్ళో పెట్టుకుని. సో, ఎదురుగుండా ఉన్న ఒక వ్యక్తి ఇతను వీడియో అయితే తీస్తున్నాడు. వీడియో తీస్తూ పక్కావిడకి ఏమని చెప్తున్నాడు, మిమ్మల్ని చూసి అతను ఏదో చేసుకుంటున్నాడు అన్నట్టు చెప్పాడనమాట. సో, మేబీ ఆళ్ళిద్దరూ స్క్రిప్టెడే అనుకుంటున్నాను నేను. వాళ్ళిద్దరు కావాలని చేసింది అని అనుకుంటున్నాను. పాపం అనవసరంగా ఇతను బలైపోయాడు. అతను ట్రైన్ ఎక్కాడు, ల్యాప్‌టాప్ బ్యాగ్‌ని పట్టుకుని కూర్చున్నాడు. ఒక చెయ్యి మామూలుగా మనం ఏసుకుంటాం కదండీ! అది చాలా కామన్. మనం కూర్చున్నప్పుడు మన చెయ్యి మన తొడ మీద ఏసుకుంటాము. పైన బ్యాగ్ పెట్టుకున్నాడు. ఇంకో చేత్తో పట్టుకున్నాడు. దానికి ఏదో అతను ఏదో నేను ఆ పదం యూజ్ చేస్తే కాపీరైట్ పడతదండి. అందుకనేసి నేను ఆ పదం అయితే చెప్పట్లేదు. సో, అలా చేస్తున్నాడు అనేసి వీడియో తీస్తే అసల పక్కనున్న ట్రైన్‌లో ఉన్న వాళ్ళేంటి, లేకపోతే ఈ అమ్మాయి కూడా స్క్రిప్టే అనుకుంటున్నాం మేము.
ఇంకా రెచ్చిపోయారనమాట. పాపం అనవసరంగా అతను చాలా బాధపడుతూ ట్రైన్ అయితే దిగాడు. ఇది మళ్ళీ ఆ వీడియోని తీసుకొచ్చి వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారనమాట. వీళ్ళకి వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారండి. ఇప్పుడు అసలు ఆ పర్సన్ ఎలా ఉన్నాడు, అతను బతికాడా, చచ్చిపోయాడా అన్నదైతే ఎవ్వరికీ తెలీదు. అయినా అది తన చెయ్యి, తన ఇష్టం, తను ఎక్కడ పెట్టుకుంటే ఏంటంట, నిన్ను చూసే అతను అలా చేస్తున్నాడు అన్నట్టు చెప్పారనమాట. నాకది బాధ అనిపించింది. జనాలు ఏం చేస్తున్నారా బాబు! అసలు వేరే పర్సన్ గురించే వీళ్ళకి ఆలోచన లేదు. వీళ్ళ ఛానలు, వీళ్ళ వ్యూసు అన్నట్టే ఉన్నారు అనేసి అనిపించింది. నేను మా ఆయన కూడా అదే అనుకున్నామండి. రీసెంట్‌గా దీని రిలేటెడే ఒక మూవీ వచ్చింది. నరేష్ ఉంటారు అందులోని. ఆలీ కూడా ఉంటారనమాట. నరేష్ ఎక్కడో పడిపోతారండి. పడిపోతే తాగేసి పడిపోయాడు అన్నట్టు ఆలీ ఒక ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడతారనమాట. సో, అందరూ ఎగతాళిగా నవ్వుతూ కామెంట్ చేస్తారు. నరేష్ దానికి చాలా సఫర్ అవుతాడనమాట ఆ మూవీలోని. సో, సేమ్ ఈ కాన్సెప్ట్ మీద మూవీ అయితే తీశారు అని అనిపించిందనమాట. మనము మన స్వార్థం కోసము, మన వ్యూస్ కోసము మనము అవతల వ్యక్తిని వాడుకున్నామనుకోండి, అది మనకి వ్యూస్ పెంచొచ్చు, లేకపోతే మనకి ఫాలోవర్స్‌ని పెంచొచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఆపోజిట్ పర్సన్ చాలా సఫర్ అవుతారన్నది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇంకా షాను, మను వాళ్ళకైతే ఈరోజు మ్యాథ్స్ క్లాస్ అయితే జరిగిందండి. స్క్రీన్ పైన మ్యాథ్స్ నెంబర్ ఇస్తాను చూడండి. ఇంకా పిల్లలిద్దరికీ ఆ క్లాస్ జరుగుతూ ఉండగా నేనైతే చక్కగా ఇలాగ సారీ కట్టుకుని అయితే రెడీ అయ్యాను. ఇదొక చిన్నది కొలాబరేషన్ షూటింగ్ అయితే ఉంది. దానికోసం అయితే రెడీ అయ్యానండి. ఈ సారీ క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్ అండి. చాలా మంచి క్వాలిటీ. వీళ్ళ వీళ్ళ దగ్గర ఉన్న సారీస్ అన్నీ కొంచెం కాస్ట్లీ సారీస్ అండి. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నేనైతే ఆల్మోస్ట్ 1 అవర్ చాలా ట్రై చేశాను. చిన్నగా ప్లీట్స్ పెట్టుకుందాము, సింగిల్ స్టెప్ ఎప్పుడు వేసుకోలేదు కదా అని ఎంత అనుకున్నానోని. ఎంత ట్రై చేసినా అసలు నాకు సారీ కట్టుకోవడమే రావట్లేదండి. చిన్నగా ప్లీట్స్ పెట్టుకుని ఇంకా అసలు నేను ప్రీ ప్లీటింగ్ నేర్చుకుంటే బెస్ట్ పిల్లలిద్దరిని కరాటే క్లాస్‌కి తీసుకెళ్ళి ఇంటికైతే వచ్చేసానండి. ఇందాకడ షూటింగ్ చేశాను ఈ సారీ. ఇప్పుడు ఇవన్నీ అయితే సర్దాలి. నగలన్నీ తీసేసాను. అవన్నీ ఇప్పుడైతే సర్దుకోవాలి. నగలంటే గోల్డ్ కాదులెండి, రోల్డ్ గోల్డ్‌వే. సో, ఇవన్నీ ఇక్కడైతే ఇలా పెట్టుకున్నాను. వీటిని క్విక్‌గా సర్దాలి. ఇయర్ రింగ్స్ ఇందాక తీసాననమాట వీటి కోసము. అవి కూడా పెట్టేసుకుంటాను. మార్నింగ్ లంచ్‌లోకైతే నేను పప్పు, టమాటా వండాను కదండీ! ఇంకా ఉత్తిదైతే తినలేకపోతున్నాము. అందుకనేసే నేను కోడిగుడ్డు అట్లయితే వేస్తున్నాను. షానుకి, మనుకి కలిపి 2 గుడ్లయితే అట్టేసానండి. ఒకటేసారి ఏసేస్తాను. అది ముక్కల కింద చేసి ఇద్దరికీ అయితే ఇస్తాను. తర్వాత నాకు, మా హస్బెండ్‌కి కూడా కోడిగుడ్డు అట్టయితే వేసుకొని ఇంక మేము డిన్నర్ అయితే ఫినిష్ చేస్తామండి. ఇంకా డిన్నర్ అవ్వంగానే అసలు ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే గిన్నెలనైతే క్లీన్ చేసేస్తాను. ఇంకా గిన్నెలు క్లీన్ చేయడానికి ముందు ఆఫ్టర్నూన్ క్లీన్ చేసిన గిన్నెలు ఉంటాయి కదండీ! వాటన్నిటిని అయితే వాటి ప్లేసుల్లో అయితే సర్దేసుకుంటున్నాను. అవన్నీ సర్దిన తర్వాత అప్పుడు గిన్నెలైతే క్లీన్ చేస్తాననమాట. ఈరోజు ఎప్పుడు గిన్నెలు అప్పుడే క్లీన్ చేసేసుకున్నానండి. బట్ సాయంత్రం అయ్యేసరికి ఇంక అన్నీ ఖాళీ అయిపోతాయి కదా! మార్నింగ్ కుక్ చేసినవి అన్నీని. ఎక్కువ గిన్నెలైతే అయిపోతాయి అనమాట. సో, అది క్లీన్ చేయడానికి నియర్లీ ఒక 30 మినిట్స్ అలా టైం పట్టేస్తది. సో, ఈ 30 మినిట్స్‌లో నేను ఏదో ఒక వీడియోనైతే వింటూ క్లీన్ చేసుకుంటానండి. నాకసలు చాలా అలవాటైపోయింది వీడియోస్ వినకుండా గిన్నెలు క్లీన్ చేయడం అంటే నా వల్ల అస్సలు కావట్లేదు. ఏదో ఒక వీడియో వింటూనే క్లీన్ చేస్తున్నాననమాట. ఇంకా వాటినైతే సర్దేసుకున్నానండి. ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ అయితే ఉన్నారు అనేసి తనని, "నువ్వు కొంచెం నాకు వీడియో తీసి పెట్టు" అంటే తను వీడియో తీస్తుంటే నేనైతే ఇవన్నీ సర్దుకుంటున్నాననమాట. మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకైతే చెప్పాను కదండీ! ఈరోజైతే చెప్పులు వాడుతున్నాను అనేసి. సో, చెప్పుల రివ్యూ అయితే ఇస్తున్నాను. చాలా చాలా కంఫర్ట్‌గా ఉందండి. నేను మా హస్బెండ్‌తో అదే అన్నాను. "అమ్మో! ఇన్ని రోజులు లేట్ చేయకుండా నాకు ముందే కొనిపెట్టావు కాదు ఈ చెప్పులు. ముందే కొనుక్కొనుంటే నాకు ఇంత నొప్పి రాకపోయేది కదా!" అని అనిపించింది అనేసి చెప్పాను మా వారికి. చాలా కంఫర్ట్‌గా అనిపించిందండి ఆ చెప్పులు వేసుకుంటేని. అయితే నేను చెప్పులు ఫస్ట్ డే కదా! ఇలా రోజంతా వేసుకొని తిరగడం అంత అలవాటు లేదనమాట నాకు. ఎప్పుడో అలా బట్టలు ఉతుకుతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే ఇంట్లో చెప్పులేసుకొని తిరుగుతాను. బాగా చలి వేస్తుందంటే చెప్పులు వేసుకుంటాను కానీ, కాళ్ళ నొప్పుల కోసం ప్రతిరోజు చెప్పులైతే నేనెప్పుడూ వేసుకోలేదండి. సో, మధ్య మధ్యలో చెప్పులైతే తీసేసి మర్చిపోయి చాలాసేపు అలా నార్మల్‌గా నడిచేసాననుకోండి, కాళ్ళ నొప్పైతే మళ్ళీ వచ్చేస్తుందనమాట. కానీ చెప్పులు వేసుకొని మార్నింగ్ అంతా రొటీన్ కంప్లీట్ చేసినప్పుడు అసలు చాలా హాయిగా అనిపించింది. కాళ్ళ నొప్పులైతే ఏమీ లేవు. కానీ నేను మళ్ళీ గిన్నెలు తోముతున్నప్పుడైతే చెప్పులు మర్చిపోయి
నార్మల్‌గా ఎక్కువసేపు నుంచొని గిన్నెలైతే తోమానండి. తర్వాత అసలు కాళ్ళు చాలా నొప్పులు చేసినాయి నాకు. అసలు ఎంత నొప్పంటే ఆ రోజు నాకు నేను ఇంకా మా వారితో చెప్పాను, "నా వల్ల కావట్లేదు ఈ కాళ్ళు నొప్పులు. నాకు చాలా ఏంటంటే కాల్లోకి ఏదో ఇంజెక్షన్‌లు ఏమైనా చేసి బరువు పెట్టేసినంత కాలు నొప్పి అయితే వస్తుందనమాట." ఇంకా నైట్ నేను ఆ కాలు బరువెక్కిపోతే ఆయిల్ మసాజ్ చేసుకొని, ఇంకా వేడి నీళ్ళు కాచుకొని, ఆ వేడి నీళ్ళల్లో 2 కాళ్ళు పెట్టేసానండి. నొప్పి ఉన్న దగ్గర నాకసలు కాలు నొప్పే వేడి నీళ్ళు కాలట్లేదు. నొప్పి లేని దగ్గర అయితే మాత్రం ఆ వేడి నీళ్ళకి స్కిన్ ఇదైపోతున్నట్టు అయ్యిందనమాట. ఇంకా నేను రేపు ఏం చేయాలి, ఏంటి అన్నది టు డూ లిస్ట్ అయితే రాసుకున్నాను. ఇంకైతే పడుకుని పోతానండి. కాళ్ళు బాగా నొప్పులొస్తున్నాయి కదా! నాకు చాలా నిద్రొచ్చేస్తుంది. త్వరగా పడుకుంటే నిద్ర పట్టేసేలాగా ఉంది. కానీ నేను చాలా ఇర్రెగ్యులరు, అన్‌కన్సిస్టెంట్ అయిపోయానేమో అనిపిస్తుంది. ఇదివరకు నేను ప్రతి పనిని చాలా కన్సిస్టెంట్‌గా చేసుకునేదాన్ని. అలాంటిది ఈ మధ్యల నేను అన్ని పనులు పోస్ట్‌పోన్ చేసేస్తున్నాను. అలాగని నేను ఎక్కడ టైం వేస్ట్ చేయట్లేదు. అయినా కూడా నేను అన్ని పనులు ఒకే డేలో మేనేజ్ చేయలేకపోతున్నానేమో అని అనిపిస్తుందనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను డైరీ రాయడం స్టార్ట్ చేశాను కదండీ! నేను డైరీ రాయడం స్టార్ట్ చేసి ఒక 10 డేస్ బానే వరుసగా రాసాను. కానీ ఇప్పుడు 5 డేస్‌కి ఒకసారి మాత్రమే డైరీ అయితే రాస్తున్నాననమాట. ఇక నుంచి కన్సిస్టెన్సీగా ఏ రోజు డైరీ ఆ రోజైతే రాసేయాలి అనుకుంటున్నానండి. సో, ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.